సంతోషం. నిలబడేందుకు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 4 వస్తున్నారు. బబులోను రాజులు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలునకు దర్శనములు కలిగింది. అతడు తన పలక మీద పరుండి ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాసింది. దానియేలు వివరించి చెప్పింది ఏమనగా, రాత్రి దర్శనములు కలిగినప్పుడు నేను తేలి చూస్తుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కింది. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహము పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుల వలె అది పాదము పెట్టుకొని నేలపైన నిలబడింది. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యం కలిగినటువంటి విఘ్నమైన ఉన్నతమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభువా, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తండ్రి, మీ కృపదారం నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ పరలోక ప్రయాణంలో మా చేయి కట్టుకొని మా ప్రతి అడుగులో కూడా తోడునందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఏదే కాల సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, మా జీవితంలో సంతోషమైన, దుఃఖమైన, లేదా బాధైన ఏది ఏమైనా ప్రభువా, మీ కొరకే మేము జీవించాలన్నటువంటి ఆశలకు వచ్చిన్నాం. ఈ వాక్యం ప్రకారంగా మా జీవితంలో సరిచేసుకోవాలని, ఈ వాక్యానుసారంగా మా నడకను సరిచేసుకోవాలని ఇక్కడికి వచ్చిన్నాం ప్రభువా. అంతేకాదు, ఆ కలువరి శిలువలో మీరు కాల్చిన రక్తం ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మేము స్తుతించడానికి, కనబరచడానికి ఇక్కడికి వచ్చిన్నాం. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఈ సమయంలో రంగం మీదకి రండి ప్రభువా, మా హృదయాలను దీవించండి, మా జీవితాలను మార్చండి ప్రభువా. ఆ విధంగా తండ్రి, మీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన మీ ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కుటుంబాలకు తోడుగా ఉంచండి ప్రభువా. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అర్థం చేసుకోగలిగేటువంటి ప్రత్యక్షతలు దయచేయండి ప్రభువా. ఇక నిలబడి నేను ఆ తండ్రి మాట్లాడేటందుకు నేర్పలేదాను, కానీ జన్మలిగిన దేవా, మీ ఆత్మ విషయం దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ప్రభు తోడుగా ఉంచండి ప్రభువా. అందరినీ ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు చూపమని ఆ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చోవచ్చు. చాలా సంతోషం. మరి సాక్ష్యాలు చెప్పారు. నిజంగా మరి రూతు సహోదరికి దేవుడు స్వస్థించాడని నమ్ముతున్నాను. ఆమె మంచి కళ వచ్చింది, దేవుడు మంచి కళ ఇచ్చాడు అంటే తమకు దేవుడు స్వస్థించాడు అన్నమాట. వెలుగే. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను, అదేంటంటే స్వస్థత అనేది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆమె నువ్వు ఎంతసేపు అయితే నమ్మకం కలిగి ఉంటావో అంతసేపు నీకు స్వస్థత వస్తుంది. నీకు ఎప్పుడైతే నమ్మకం పోతుందో మరలా సాతానికి నువ్వు బలం ఇచ్చినట్టు, సాతానికి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి
వాడు మరలా ఎప్పుడైతే మనం విశ్వాసం కోల్పోతామో, నాకు తగ్గిందో లేదో అని అనుమానం ఎప్పుడైతే నీకు వస్తుందో మరలా అది వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సహోదరి స్వస్థించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె మరి అలాగే మరి ఇంట్లో చాలా మరి పాస్టర్గా చెప్పారు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అయినప్పటికీ మనదే విజయం మాత్రం మనదే. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పోరాటం మాత్రమే చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం విజయము సాధించాం. కేవలం దాన్ని స్వతంత్రించుకోవడం కోసం మనము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ సోదర సాతానుడు చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు. అయినా సరే మన వెనకాల దేవుడు ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నామానికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. సో మరి నాన్నగారిని ఈరోజు నైట్ బయలుదేరాలి. యాక్చువల్గా వైజాగ్ వెళ్ళాలి, మరి ఐఎన్టీ డాక్టర్ని కలవాలి. మరి సో కాబట్టి ఈరోజు ప్రయాణం ఉంది రాత్రికి. కాబట్టి ఈరోజు ప్రభురాత్రి భోజనము మరి కొంచెం ఎర్లీగా ప్రారంభించుకుందాం. 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి మొదలు పెడదాం. 8 క్లోజ్ చేద్దాం. సో కాబట్టి అందరూ కూడా సహకరించాలని మనం చేస్తాను. ఎందుకంటే తర్వాత మేము ప్రయాణమై వెళ్ళాలి. సో గుంటూరు మేము కనీసం 11 రీచ్ అవ్వాలి. అప్పుడే మనం బస్సులు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఈరోజు సాయంత్రం ప్రభురాత్రి భోజనం 6 గంటలకే ప్రారంభం. ఆమె సరే మంచిది. ఇంకా ఉన్నాయా? కదా. సరే మంచిది. మరి వాక్యం పెడదాం. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈరోజు నా అంశం ఏంటంటే మర్మమై ఉన్న బహుళలు. ఏంటది? మర్మమై ఉన్న బహుళలు. సో బహుళూరు అంటే ఏంటో మనం చూసాం. బహుళూరు అనేది ఒక మరి అన్యుల రాజ్యమైనది. సో పోయిన ఆదివారం ఏం చూసామంటే బహుళూరు ఏ విధంగా ప్రారంభమైంది, అది ఏ విధంగా అంతమైంది మనం చూసాం. అలాగే ఆ మర్మమైనటువంటి ఆ బబులోను అంటే భౌతిక సంబంధమైనటువంటి బబులోను రాజ్యం ఏ విధంగా మరి ఏమంటారంటే మత సంబంధమైనటువంటి రాజ్యంగా మారింది అనేది మనం చూసాం. సో దానికి మనం దానియేలు యొక్క దర్శనం తీసుకున్నాం. దానియేలు యొక్క దర్శనంలో ఏమున్నాయంటే ఒక విగ్రహం కనపడతా ఉంది 2వ అధ్యాయంలో. ఆ విగ్రహానికి మరి బంగారు శిరస్సు ఉంది, ఆ తర్వాత వెండి భుజాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇత్తడి ఉదరం తొడలు, అలాగే ఇనప కాళ్ళు ఉన్నాయి. ఆమె ఇనప కాళ్ళు, ఇనుము మట్టితో కూడిన పాదాలు. ఓకే. సో ఈ విధంగా చూసాం. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అని అంటే అన్యుల రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. ఆమె కాబట్టి మొదటి తల బంగారం ఉంది, అది బబులోను రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత 2వది వెండి, అది దేన్ని సూచిస్తూ ఉంది అంటే మాదీయ పారసీకుల రాజ్యాన్ని చూపిస్తూ ఉంది. అలాగే 3వది మరి ఇత్తడి, అది దేన్ని సూచిస్తూ ఉంది? గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆ తర్వాత ఇనుము అనేది రోమ్ సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. అలాగా ఇప్పుడు ఇనుము మట్టి కలిసి ఉంది అంటే ఇనుము అనగా రోము, అలాగే మిగిలిన ప్రపంచం అంతా కూడా కలిసి ఉంది. అంటే రోమ్ అనేది మిగిలిన ప్రపంచం అంతట్లో కూడా మిళితమైనది. అంటే ఇప్పుడు అంతర్లీనంగా అదృశ్య రూపంలో బ్యాక్ డ్రాప్లో అనగా వెనకాల ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రపంచాన్ని అంటే రోమ్ నడిపిస్తూ ఉంది అని చెప్పి చూసాం. అయితే మీరు గమనిస్తే రోమ్ అనగా ఇటలీ అనేది పెద్ద సైనిక శక్తి కాదు. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తి సంబంధమైనటువంటి దేశం ఏదంటే ఏం చెప్తామంటే అమెరికా అంటాం. మరి బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోమ్ పరిపాలన చేస్తామని చెప్తాం. ఆమె ఏంటి? రోమ్ అనేది పరిపాలన చేస్తా ఉంది అని చెప్తాం. మరి బైబిల్ తప్పవుతుందా? వస్తున్నారు. ఆమె కాబట్టి ఇప్పుడు రోమ్ ఎలా పరిపాలన చేస్తూ ఉంది అంటే మత రూపంలో పరిపాలన చేస్తూ ఉంది. రోమ్ అనేది పాపల రోమ్ కనుక ఓ పోప్ రోమ్గా మారిపోయింది. కాబట్టి ఈరోజు అంతర్లీనంగా వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరు ప్రపంచ దేశాలని అంటే పైకి అమెరికా కనబడతా ఉంది, కానీ వెనకాల నడిపిస్తుంది ఎవరంటే రోమ్ నడిపిస్తూ ఉంది, అనగా రోమన్ క్యాథలిక్ నడిపిస్తూ ఉంది అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు దానియేలు యొక్క దర్శనం ద్వారా తన పిల్లలకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో దాన్ని మనం చూసాం. అంటే
పోయిన ఆదివారం ఏం చూసామంటే భౌతిక సంబంధమైనటువంటి అన్య రూము ఏ విధంగా మరి మత సంబంధమైనటువంటి రూముగా మార్పు చెందింది అని మనం చూసాం. ఎందుకంటే సాతానుడు మాస్కులు మారుస్తూ ఉంటాడు, ముఖాలు మారుస్తూ ఉంటాడు, అలాగే దేవుడు కూడా మారుస్తూ ఉంటాడని మనం చూసాం. కాబట్టి ఈరోజు సాతానుడు ఎక్కడి నుండి పనిచేస్తూ ఉన్నాడంటే మతంలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు, మతంలో ఉండి ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు, అది మనం చూసాం. అయితే ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళి మనం కొన్ని విషయాలు చూడాలి. అవేంటంటే పోయిన ఆదివారం మనం ఒక మృగాన్ని చూసాం. ఓకే, ఆ మృగానికి యాక్చువల్గా 2 మృగాలు చూస్తున్నాం. ఒకటి దానియేలు 7వ గ్రంథంలో ఉన్నది, అలాగే ఇంకోటి ప్రకటనలో ఉన్నది. ఓకే, సో ఆ మృగాలను మనం చూసినప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే ఆ 2 మృగాలు కూడా ఒకటే అని అర్థమవుతాం. అంటే దానియేలు చూసినటువంటి మృగము, అలాగే ప్రకటన గ్రంథంలో యోహాను చూసినటువంటి మృగం. ప్రకటన 13 యోహాను ఏదైతే మృగాన్ని చూశాడో ఆ మృగము, అలాగే దానియేలు 7వ అధ్యాయంలో చూసినటువంటి మృగం 4వ మృగం, ఈ 2 కూడా ఒకటే అని మనము పోయిన ఆదివారం చూసాం. మీకు ఎంతమంది గుర్తుంది? అది లేదా? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సో దానియేలు గ్రంథంలో 2 అధ్యాయాల్లో దర్శనం కనపడుతుంది, 2వ అధ్యాయంలో కనపడుతుంది, అలాగే 7వ అధ్యాయంలో దర్శనాలు కనపడుతున్నాయి. 2వ అధ్యాయంలో బొమ్మ ఉంది, అలాగే 7వ అధ్యాయంలో ఏం కనపడతా ఉందంటే జంతువులు కనపడతా ఉన్నాయి. ఎన్ని జంతువులు అంటే 4 జంతువులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ 2వ అధ్యాయంలో ఏం కనపడుతుంది? బొమ్మలో ఎన్ని మెటల్స్ ఉన్నాయి, ఎన్ని లోహాలు ఉన్నాయంటే 4 లోహాలు కనపడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్పాను పోయినాదంటే ఈ లోహాన్ని, ఈ విగ్రహము, అలాగే ఈ 4 జంతువులు, ఈ 2 కూడా ఒకటే చూపిస్తా ఉన్నాయి. ఆమేన్. సో అలాగే మరి ఈ 7వ అధ్యాయంలోనే 4వ జంతువు ఉంది. ఆ 4వ జంతువు అన్నిటికంటే భిన్నంగా ఉందని దానియేలు రాశాడు. దానికి అది సింహంలాగా ఉంటుందా, వీళ్ళగా ఉంటుందా, లేదంటే నక్కలా ఉంటుందా, కుక్కలా ఉంటుందా అని చెప్పలేదు ఆయన. మొదటి 3 జంతువుల గురించి చెప్పాడు. మొదటి 3 జంతువులు, మొదటిదేంటి సింహంలాగా ఉందని చెప్పాడు. రెండవది ఏంటి చిరుతపుల్ని కూలింది, ఎలుగుబంటిని కూలింది అని చెప్పాడు. మూడోదేమో చిరుతపుల్ని కూలింది అని చెప్పాడు. మరి 4వది ఎలా ఉంటుంది దానియేలు అంటే దానియేలుకి అర్థం కాదు. ఆ 4వ జీవి ఎలా ఉందో చెప్పలేక ఆయన ఏమంటే అది భయంకరంగా ఉంది అని చెప్పాడు. ఓకే, కానీ ఆ 4వ జీవిని ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి యోహాను వస్తున్నాడు. హల్లెలూయా. సో దానియేలు చూసినటువంటి 4వ మృగాన్ని ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు. సేమ్ అదే మృగాన్ని చూసినప్పుడు ఈ యోహాను ఏం చెప్తున్నాడు దాని గురించి అని చెప్పంటే అది ఎలా ఉంది చూడటానికి అని చెప్పంటే ప్రకటన 13వ అధ్యాయంలో ఉంది దాని గురించి. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుకున్నాం, జస్ట్ రీక్యాప్ అన్నమాట. మరియు ప్రకటన 13:1 మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూసింది. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేడును నేను చూసిన ఆ మృగము చిరుతపులిని కూలిండును. ఓకే, ఈ పులి ఈ మృగం ఎలా ఉందంట? చిరుతపులిని కూలిందంట. అంతేనా? ఇంకా దాని పాదములు ఎలుగుబెట్టి పాదములు అంటే చూడటానికి చిరుతపులి, కానీ పాదాలు మాత్రం ఎలుగుబెట్టి. దాని నోరు సింహం నోరు అంటే, నోరు చూస్తేనేమో సింహలాగా ఉంది, మొత్తం చూస్తేనేమో చిరుతపులిలాగా ఉంది, కాడు వరకే చూస్తే ఎలుగుబెట్టిలాగా ఉంది. అంటే ఈ ఎలుగుబెట్టి అంటే ఈ మృగం అనేది ఎన్ని మృగాల సమ్మేళనం? 3 మృగాలు. చిరుతపులి, ఎలుగుబెట్టి, సింహం, ఈ 3 కలిస్తేనే ఈ ప్రకటన 13లో ఇప్పుడు దానియేలు చూస్తున్నటువంటి యోహాను చూస్తున్నటువంటి మృగము. ఆమేన్. మరి దానియేలు 7లో ఏం చూశాడు? ఫస్ట్ సింహాన్ని చూశాడు, తర్వాత ఎలుగుబెట్టిని చూశాడు, తర్వాత చిరుతపులిని చూశాడు. 4వది అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ 4వది ప్రకటన 13లో యోహాను చూస్తున్నాడు. ఈ 4వది ఎలా ఉందంటే ఆ పై 3 మిక్స్ అన్నమాట. ఆ పై 3 కలిపితే వచ్చిందే 4వ జీవి, 4వ మృగం. ఆమేన్. సో ఇప్పుడు ఈరోజు మనం ఈ ప్రకటన 13లో ఉన్నటువంటి ఈ మృగానికి మనము, అలాగే అంతకుముందు భూమిలో నుంచి వచ్చినటువంటి, సముద్రంలో నుంచి వచ్చిన మృగానికి మనము కనెక్షన్ చూడాలి ఈరోజు. ఆమేన్. ఓకే,
సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నా పాయింట్ ఏంటంటే దానియేలు 7వ అధ్యాయంలో చూసినటువంటి 4వ మృగం, ఓకే, అలాగే ప్రకటన 13లో యోహాను చూసినటువంటి మృగం, ఈ 2 కూడా ఒకటే. హల్లెలూయా. ఓకే, సో ఇప్పుడు దానియేలు 7లో 4వ మృగం అంటే ఏంటి? దేని సూచిస్తా ఉన్న 4వ మృగం? రోమ్ సామ్రాజ్యాన్ని చూపిస్తుంది, అంతేనా? మొదటి మృగం ఏం చూపిస్తుంది? బబులోన్ని చూపిస్తుంది. రెండవ మృగం ఎలుగుబట్టి ఏం చూపిస్తూ ఉంది? మాదీయ పారసీకుల్ని సూచిస్తుంది. మూడవది చిరుతపులి, దానియేలు దర్శనంలో చిరుతపులి ఏం చూపిస్తూ ఉంది? గ్రీకు సామ్రాజ్యాన్ని చూపిస్తాం. మరి 4వది ఏం చూపిస్తూ ఉంది? రోమ్ సామ్రాజ్యాన్ని సూచిస్తాం. ఏది? దానియేలు. మరి ఇప్పుడు ప్రకటన 13 సేమ్ అదే మృగం, కానీ ఇది ఏం చూపిస్తా ఉంది అంటే ఆ దానియేలులో ఉన్న 4వ మృగం చూపిస్తాం. ఇది కూడా ఏంటిది? ఇది కూడా రోమ్ అయినది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రవక్త నాడు ప్రకటన 13లోనే ఈ మృగం కూడా అమెరికా కూడా ఉంది అని ప్రవక్త. అమెరికా ఎక్కడ ఉంది? ప్రకటన 13లోనే ఉంది. అలాగే ఇప్పుడు చూసినటువంటి ఈ 3 జంతువులు కలిసి ఉన్న మృగం కూడా ఎక్కడ ఉంది? ప్రకటన 13లోనే ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గల సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ మృగం, ఈ 3 జంతువులు కలిసినటువంటి ఈ క్రూర మృగం ఏంటిది? రోము. ఓకే, సో ఈ రోము ఇప్పుడు పోపు రోముగా మారింది, రూపాంతరం చెందింది. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంగా ఉండేది. ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు ఎవరు ఆయన సిలువేసింది? రోమా సామ్రాజ్యం సిలువేసింది. సో వాళ్ళకంటూ ఒక దేశం ఉండేది, వాళ్ళకంటూ ఒక సైనిక శక్తి ఉండేది, వాళ్ళు పరిపాలించేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, వేరే దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు. ఇది అప్పుడు ఉన్నటువంటి యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి రోము. ఇప్పుడు అదే రోము ఇప్పుడు వచ్చేసరికి ఏ విధంగా మారిందంటే పోపు రోముగా మారింది. ఎలా చెప్తున్నా సహోదరుడు పోపు రోముగా మారిందని అంటే ఇక్కడ ఒక మాట రాగలరు. నేను చూసిన ఆ మృగము చిరుతపుల్ని పోలినని చదువుకున్నాను కదా. ఓకే, ఇప్పుడు దాని నోరు సింహం నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును అంటే ఒక క్రూర మృగం సముద్రంలో నుంచి పైకి వచ్చింది. ఇది రోమ్ అని మనం అనుకుంటున్నాం. ఓకే, అలాగే దానికి శక్తిని ఎవరిస్తున్నారంట? అధికారాన్ని ఎవరిస్తున్నారంట? అలాగే దాన్ని కూర్చోడానికి సింహాసనం కూడా ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు అని అంటే ఘటసర్పం ఇస్తా ఉన్నది. ఘటసర్పం అనగా సాతాను అయినాడు. ఘటసర్పం అంటే సాతాను. సో ఆ సాతాను ఇప్పుడు ఎవరికి తన అధికారాన్ని ఇస్తా ఉన్నాడు? ఎవరికి తన బలాన్ని ఇస్తా ఉన్నాడు? ఎవరికి తన సీటుని ఇస్తాం? కుర్చీ అంటే సింహాసనాన్ని ఎవరు ఇస్తా ఉన్నారంటే సాతాను ఈ కింద ఉన్నటువంటి ఈ మృగానికి ఇస్తాం. ఆమె అంటే ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు అని అంటే ఈ మృగంలో ఉన్నాడు. అందుకోసమే నా సాతాను సింహాసనం చోటు రాడు. ఇక్కడ ఎన్నోవ సంకల్పం? అది 3వ సంకల్పమా? ఒకసారి బైబిల్ తీయండి, ప్రకటన గ్రంథం. మీకు అది ఎత్తుకును. ఓకే, సో ఈ మృగానికి అధికారం ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే సాతాను నుంచి, ఘటసర్పం నుంచి వస్తూ ఉంది. ఘటసర్పం అనగా సాతాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇంకా నేనేం చెప్తున్నాను, ఇది రోమ్, అన్య రోమ్. ఈ అన్య రోమ్కి సాతాను బలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత నేనేమంటానంటే ఈ అన్య రోమే పోపు రోమ్గా మార్పు చెందింది. ఎవరి కాలంలో అంటే ఇప్పుడున్న కాలంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉన్న కాలంలోనేమో ఈ జంతువే ఎలా ఉంది అంటే ఒక అన్య రోమ్గా ఉంది, దానికి ఒక శక్తి, సైనిక శక్తి ఉంది. ఇప్పుడు వచ్చేసరికి అది పోపురంగా మారిపోయింది. ఎలా చెప్తున్నావు అది పోపురంగా మారిందని బైబిల్ చెప్పిందా? బైబిల్ ఎక్కడుంది అని చెప్పంటే ఒకసారి 3వ వచనం చెప్తుంది. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండేను. ఈ మృగానికి ఉన్నటువంటి
ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు ఉన్నాయి కదా. 7 తలల్లో ఒక తలకి చావు దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఆ చావు దెబ్బ తగిలినటువంటి ఆ తల ఇప్పుడు ఎలా ఉంది అంటే అయితే ఆ చావు దెబ్బ మారిపోయింది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళొచ్చు ఆశ్చర్యపడుతుంది. సో అది చావు దెబ్బ తగిలిందంటే చచ్చిపోయింది. అంటే చచ్చిపోయిన తల మరలా ఇప్పుడు బ్రతికింది. మారింది అంటే ఏంటి? మరలా అది బ్రతికింది అని. సో చచ్చిపోయి అది రోమ్ చచ్చిపోయింది. చచ్చిపోయి ఎలా బ్రతికింది మళ్ళా అని అంటే ఏ రూపంలో బయటకు వస్తామని అంటే పౌప్రోముగా బయటకు వస్తాం. ఓకే, ఒక రాజ్యంగా చనిపోయింది, ఒక సైనిక శక్తిగా చనిపోయింది. కానీ ఇది తిరిగి బ్రతికినప్పుడు ఎలా బ్రతుకుతా ఉందంటే పోపుగా బ్రతుకుతాం. లేదా ఒక మత శాఖగా అది మళ్ళా బయటకు వచ్చి అది మళ్ళా పరిపాలన చేయడం ప్రారంభిస్తాం. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సైనిక శక్తితో ఉన్నటువంటి రోము ఇప్పుడు పోపుతో ఉన్నటువంటి రోముగా అధికారం అంటే ఏమంటారు దాన్ని మత సంబంధమైనటువంటి శక్తి కలిగిన రోముగా మారిపోయింది, రూపాంతరము చెందింది. ఇప్పుడు ఆ మృగమునకు అధికారం ఇచ్చిన వారందరూ ఘటసర్పమునకు నమస్కారం చేసి ఇప్పుడు ఎందుకు ఈ పోపు రోమ్ని లేదంటే రోమన్ క్యాథలిక్ని లేదంటే పోపు నుంచి ఆ మత సంబంధమైనటువంటి వ్యవస్థల నుంచి ఎందుకు బయటికి రావాలి అని ప్రవక్త మాట్లాడుతున్నాడు అంటే ఎవరైతే ఆ మృగానికి అధికారం ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఘట సర్పానికి నమస్కారం చేస్తున్నారు. ఆమె అంటే మనం మృగానికి నమస్కారం చేస్తే అనగా రోమన్ క్యాథలిక్కి నమస్కారం చేస్తే అనగా మత సంబంధమైనటువంటి శాఖ సిస్టమ్కి మన కనుక లోబడితే ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాం? ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఘట సర్పానికి అనగా సాతానికి నమస్కారం చేస్తున్నాం. అందుకోసం ప్రవక్త అంటాడు, నీవు సంఘశాఖల్లో ఉంటే, నీవు సంఘశాఖ సంబంధమైనటువంటి సిద్ధాంతాలు ఆచారాలను నువ్వు నమ్మితే, నువ్వు ఆ సిస్టంలోనే ఉంటే నువ్వు ఎవరికి భక్తి చేస్తున్నావు అంటే సాతానికే భక్తి చేస్తున్నావు ప్రవక్త. ఎందుకంటే నీవు కనుక మృగానికి నమస్కారం చేస్తే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తుంటే యాక్చువల్గా సాతానికి ఘటసర్పానికి నమస్కారం చేస్తున్నట్టు వాక్యం చెప్తా ఉంది. ఆ మృగంలో అధికారం ఇచ్చిన వాళ్ళందరూ ఘటసర్పంలో నమస్కారం చేసింది. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడు అని చెప్పుకొలుచు ఆ మృగమును నమస్కారం చేసేది. డమ్మపు మాటలను దేవదోషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడింది. దేవదోషం అంటే దేవుడి దూషించడానికి, అలాగే డమ్మపు మాటలు నాకంటే గొప్పవాడు అన్నట్టుగా మాట్లాడడానికి దానికి ఒక నోరు ఇవ్వబడింది. నోరు అనగా ప్రవక్త అన్నాడు, అది ఒక ప్రవక్త అని మాట్లాడు. అంటే ఆ రాజ్యానికి, ఆ రోమ్కి లేదంటే ఆ మత శాఖకి ఒక ప్రవక్త ఉన్నాడు అన్నాడు. నోరు అనగా ప్రవక్త. రోమన్ క్యాథలిక్ సంఘానికి ప్రవక్త ఎవరు అని అంటే పోపు అయి ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ పోపు కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరియు 42 నెలలు తన కార్యం జరుపున అధికారం దానికి ఏర్పాటైంది. సో ఈ 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. సో ఈ 3.5 సంవత్సరాలు ఈ అధికారము ఇవ్వబడింది. దేనికోసం అంట? కనుక దేవుని దూషించుటకును. 3.5 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? ఆ మృగం ఏం చేస్తే దేవుణ్ణి దూషించడానికి, ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచింది. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపును దానికి అధికారము ఇవ్వబడింది. ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను చూడండి ఆ మృగం యొక్క పరిపాలన ఎంతమంది మీద ఉంటుంది అని చెప్తాడు. ఒక దేశం మీద ఉంటుందా? ఒక రాష్ట్రం మీద ఉంటుందా? లేదంటే ప్రపంచంలో ఒక ప్రాంతం మీద ఉంటుందా అంటే ఏం చెప్తున్నాడంటే ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడింది. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఏలగలిగేటువంటి అవకాశం ఉన్నది ఎవరికి? అమెరికా ఎలుగుద్దా? అమెరికా శక్తి కలుగుతున్న దేశమే, బాంబులు నడుమూలు అనే దానికి. కానీ ఇప్పుడు అమెరికాకి ప్రపంచంతో లోపడుతుందా? లోపడిన రష్యా ఉంది, లోపడిన చైనా ఉంది. అంటే అమెరికాకి ప్రపంచం అంతా కూడా లోపడట్లేదు. ప్రపంచం దాన్ని వ్యతిరేకించే దేశాలు కూడా ఉన్నాయి అమెరికాను వ్యతిరేకించే. కానీ ఇక్కడ ఉన్నటువంటి మృగం అంట ప్రతి ప్రజల మీద, ప్రతి భాష మాట్లాడే మీద, ప్రతి జనం మీద కూడా అధికారాన్ని కలిగి ఉంటారు.
సో అలాంటి అధికారానికి ఇప్పుడు కలిగి ఉన్నది ఎవరంటే, ఆ కలిగి ఉండగలిగేది అవకాశం ఉన్నది ఎవరికంటే కేవలం పోపు మాత్రమే. ప్రతి జనము మీద అధికారము దానికి ఇవ్వబడింది. భూ నివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు, ఎవరి పేరు జీవగ్రంథంలో లేవో వారు ఆ మృగము నమస్కారం చేయరు. హల్లెలూయా. సో ఏ మృగానికైతే సాతాను అధికారం ఇచ్చినాడో, ఏ మృగానికైతే సాతాను తన బలాన్ని ఇచ్చినాడో ఆ మృగానికి నమస్కారం చేసి అనగా ఆ మృగాన్ని ముక్కేటువంటి వాళ్ళు ఎవరు అంటే కేవలం గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు లేవో వాళ్ళందరూ కూడా దాన్ని పూజిస్తారు, దాన్ని నమస్కారం చేస్తారని బైబిల్ తెలియజేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని గొర్రెపిల్ల జీవగ్రంథంలో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఆ మృగానికి మొక్కవు, ఆ మృగంతో నువ్వు చేతిలో కలపవు, ఆ మృగంతో నువ్వు జత కట్టవు. ఆమేన్. అందుకోసమే ఈ రోజుల్లో దేవుని యొక్క ప్రవక్తను మన దగ్గర పంపించి ఆయన జగత్తు పునాది వేయబడకుండా ఎన్నుకున్నాడో వాళ్ళ దగ్గర ఈ వర్తమానం పంపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పంపించి ఆయన ఏమంటాడంటే ఆ మృగం నుంచి మీరు బయటికి, ఆ వేసి నుంచి మీరు బయటికి రండి. ఎందుకంటే ఈ మృగం మీద కూర్చున్నది ఎవరంటే వేసి. హల్లెలూయా. తర్వాత ఆ మృగం మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆ స్త్రీ మద్యం తాగుతూ ఉంది. ఆ మద్యం ఏమిటి అంటే పరిశుద్ధుల రక్తం అని. కాబట్టి క్రీస్తు ఎన్ని కూడా ఏమి చూపిస్తూ ఉందంటే రోమన్ క్యాథలిక్ సంఘాన్ని సూచిస్తూ ఉన్నాం, లేదంటే మత శాఖల సిస్టాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. ఏమంటే ఇది రోమన్ క్యాథలికే కదా, మనం ఎందుకు బ్యాప్టిస్టుల్లో చేరకూడదు, మన ఎందుకు పెంతెకోస్తులో చేరకూడదు, మన ఎందుకు లోకల్లో చేరకూడదు అంటే క్రీస్తు బైబిల్ తెలియజేస్తూ ఉంది. వేసి ఉన్నది, అలాగే ఆ వేసికి పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ఏముందంట, వేసి ఉన్నది, ఆ వేసికి పిల్లలు ఉన్నారని దేవుడు రాశాడు. ఆమె సో ఇప్పుడు ఆ వేసి ఎవరో మనకి అర్థమైంది. ఆ వేసి ఎవరో రోమన్ క్యాథలిక్ అయితే దానికి పిల్లలు ఎవరు, దాని నుంచి వచ్చిన వాళ్ళే. దాని నుంచి వచ్చిన వాళ్ళు అందరు పిల్లలు కాదు, దాని నుంచి వచ్చి దానిలాగే ప్రవర్తించే వాళ్ళు దాని పిల్లలు. హల్లెలూయా. ఒక వేసి నుంచి పెట్టి మా అమ్మ మంచిదని బయటకు వచ్చారు, మా అమ్మ విచారం చేస్తుంది అని బయటకు వచ్చారు. మా అమ్మతో ఒక సంబంధం ఎగదం చేసుకుంటున్నాం అని బయటకు వచ్చారు. బాగానే ఉంది. వాళ్ళు సంసారపక్షంగా తమ వర్గంతోనే మ్యారేజ్ చేసుకుని తమ వర్గంతోనే కాపురం చేసుకున్నంతకాలం వాళ్ళు మంచోడే. కానీ వాడు కొంతకాలానికి వాడు అమ్మలాగే జీవిస్తే మళ్ళీ ఆమె ఇప్పుడు వాడు వేసి పిల్లలు అవుతారు. హల్లెలూయా. అలాగే రోమన్ క్యాథలిక్ అనేది ఫస్ట్ సంఘశాఖ. అంటే దేవుని వాక్యానికి సంఘశాఖ అంటే ఏం చెప్పాను మనం, వాక్యం మొత్తాన్ని తీసుకోకుండా కొంత తీసుకునేవాడు సంఘశాఖ. మేము ఇంతే నమ్ముతాం, అది బైబిల్లో ఉన్నా సరే మా సంఘశాఖ చెప్పట్లేదు కాబట్టి మా సంఘం నమ్మట్లేదు కాబట్టి మేము దాన్ని నమ్మము అని ఎవడైతే అంటాడో వాడే సంఘశాఖ. హల్లెలూయా. సో కాబట్టి రోమన్ క్యాథలిక్ ఏం చేసిందంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ తీసుకోకుండా వాటిలో కొన్నింటిని తీసి పక్కన పెట్టేసింది. ఆమె ఏం పక్కన పెట్టింది అది అంటే దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తా ఉంటే కాదు దేవుడు ఒక్కడే కాదు, దేవుడు ముగ్గురు చెప్పింది. ఆమె ఇంకా ఏం చేసింది, యేసుక్రీస్తు అన్నాడు నేను బోధకుడిని యజమానుని కాబట్టి నేను మీ కాళ్ళు కలిగాను కదా, నేను అడిగితే మీరు కూడా ఒకరు కడవాల్సిందే అని చెప్పాడు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి ఏమందంటే కాదు సంఘంలో ఉన్నోళ్ళు ఉంటారు, పేదోళ్ళు ఉంటారు. కాబట్టి ఉన్నోడు వచ్చి పేదోడు కాళ్ళు ఎట్లా కలుగుతాడు, వాడు ఏ విధంగా సహాయం చేస్తుంది అడ్డంకిగా ఉందని చెప్పి పాత పరిచర్య తీసేసింది. ఆమె అలాగే రాత్రిపూట ప్రబోధనని తీసేశారు. ఇంకా అనేకమైన యేసుక్రీస్తు బాప్తిస్మాలు తండ్రి కుమార పక్షంలో బాప్తిస్మం ఇవ్వాలని చెప్పి బోధ మార్చారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్నింటిని తీసివేసి కొన్నింటి మనుషుల యొక్క ఆచారాల సిద్ధాంతాన్ని వాళ్ళు చూపించారు. తద్వారా రోమన్ క్యాథలిక్ సంఘం అనేది ఒక శాఖగా మారిపోయింది. హల్లెలూయా. మంది సంఘమే రోమన్ క్యాథలిక్ సంఘమే, అవునా కదా? మరి ఎందుకు దాన్ని తిడుతున్నాం మనం అని అంటే సంఘంగా ఉండకుండా శాఖగా మారింది. సో సంఘం శాఖ ఎప్పుడు అవుతుంది అని అంటే
వాక్యాన్ని పూర్తిగా నమ్మకపోతే అది శాఖగా మారుతుంది. సో ఈరోజు ఈ చింతపల్లిలో ఉన్నటువంటి ఈ చిన్న సంఘం కూడా సంఘమే, కానీ మనం కూడా బైబిల్లో కొన్ని నమ్ముతాం, మేము కొన్ని నమ్మో అని చెప్పి అన్నామా, మనం కూడా శాఖ అయిపోతాం. అంటే మనం కూడా వేసిపోతాము. సో రోమన్ క్యాథలిక్ మొట్టమొదటి సంఘశాఖ, సంఘం నుంచి సంఘశాఖగా మారింది. అంటే దేవుని సంఘం అనగా దేవుని యొక్క భార్య. హల్లెలూయా. సంఘం అంటే ఏంటి? దేవుని భార్య. సో ఎప్పుడైతే అది దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించి కొంత తోసేసి అది సంఘశాఖగా మారిందో, ఇప్పుడు అది వేసేయింది. సంఘం ఏమైంది? ఇప్పుడు వేసేయింది. సో మొట్టమొదటి సంఘశాఖ రోమన్ క్యాథలిక్, అలాగే మొట్టమొదటి వేశ్య, వ్యభిచార పరంగా ఆత్మీయ పరంగా వేశ్య ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘం. ఇప్పుడు మా అమ్మ వ్యభిచారం చేస్తుంది, మా అమ్మ పూర్తి వాక్యం తీసుకోవట్లేదు అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరో ప్రొటెస్టెంట్లు. లోదరు వచ్చాడు బయటికి, ఆ తర్వాత లోదరు ఫాలో అయ్యి జాన్ వెస్లీ, ఓకే, వీళ్ళందరూ కూడా పెంతుకోసు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ప్రారంభంలో బాగానే ఉన్నారు, పూర్తి వాక్యాన్ని వాళ్ళు కూడా నమ్మారు. కానీ పోలుపోలు ఏమైందంటే వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఏ విధంగా అయితే కొంత వాక్యం తీసుకుని కొంతమంది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగానే చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు కూడా వేసులు అయిపోయారు. అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే వేసి ఉన్నది, అలాగే వేసికి పిల్లలు కూడా ఉన్నారు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనము ఆ పిల్లల్లో కానీ ఆ వేసిలో కానీ మనము చేరకూడదు, దాంతో సంబంధం మనం కలిగి ఉండకూడదు. కాబట్టి ఈరోజు వాటితో సంబంధం కలిగి ఉంటున్నామంటే నువ్వు ఎవరికి మొక్కుతున్నావంటే సాతాను చేత అధికారం ఇవ్వబడినటువంటి మృగానికి మనము మొక్కుతున్నాం. అనగా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం అంటే సాతానికి మనము మొక్కుతున్నాం. ఆమేన్. కాబట్టి దాని నుంచి బయటికి రావాలని బైబిల్ తెలియజేస్తున్నాము. హల్లెలూయా. ఆకాశం నుండి చూడండి, పదవచ్చు 8వ భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలు వదిలింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారము చేయరు. ఎవడైనా చెవిగలవాడైతే వినుడుగాక. ఈ మాట ఎవరైతే ఆత్మ సంబంధం చెవిగల ఉంటారో వాళ్ళకి అవి అర్థములుగా కానీ చెప్తున్నాడు. ఎవడైనా చెరపట్టవలనని ఉన్నయడలా వాడు చెరలోనికి పోడు. ఎవడైనా కట్టుము చేత చంపినడలా వాడు కట్టుము చేత చంపబడవలని. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడదు. తర్వాత 11వ వచనం, మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూరము పైకి వచ్చుట. మొదటి వచనంలో ఏముంది? 10 కొమ్ములు 7 తలల ఒక క్రూరము సముద్రం నుంచి పైకి వచ్చుట. అంటే 13వ అధ్యాయంలో ప్రకటన 13లో 2 మృగాలు కనబడతాం. ఆమేన్. ఒక మృగమేమో సముద్రం నుంచి పైకి వస్తుంది, ఇంకొక మృగం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి. 11వ వచనంలో మరియు భూమిలో నుండి మరొక క్రూరము పైకి వచ్చుట. ఆమేన్. సో మొట్టమొదటి సముద్రం నుంచి వచ్చినటువంటి క్రూరము ఏంటి? రోమన్ క్యాథలిక్ అర్థమైపోయింది, రోమ్. ఓకే, మరి భూమిలో నుంచి వచ్చేది ఏంటి? ఈ మృగం ఏంటి? ఆమేన్. ఈ మృగం గురించి ఎందుకు మాట్లాడాలా అని అంటే ఒకసారి చూడండి. గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్ములు దానికి. ఎలాంటి కొమ్ములు అంటే దానికి? గొర్రెపిల్ల లాంటి కొమ్ములు ఉన్నాయి. అది ఘట సర్పం వల్ల మాట్లాడుచుండెను. చూడటానికి ఏమో గొర్రెపిల్లలాగా ఉంది, కానీ ఇది కూడా ఎలా మాట్లాడుతుందంట? ఘట సర్పంలాగా మాట్లాడుతుంది. ఘట సర్పంలాగా సాతాను అనగా మొట్టమొదటి సముద్రం నుంచి బయటకు వచ్చింది కనుక ఆ మృగానికి ఎవడైతే అధికారం ఇచ్చాడో ఘట సర్పం, ఇప్పుడు ఈ భూమి నుంచి వచ్చిన మృగం కూడా ఎలా మాట్లాడుతుందంటే మళ్ళీ ఘట సర్పంలాగే మాట్లాడుతుంది. అంటే ఆ ఫస్ట్ సముద్రం నుంచి వచ్చిన మృగానికి ఈ భూమి నుంచి వచ్చిన మృగానికి ఏదో సంబంధం ఉంది. లేదంటే వీళ్ళిద్దరిని కూడా నడిపిస్తుంది ఎవరంటే ఘట సర్పం, అనగా సాతాన్ని నడిపిస్తూ ఉన్నాడు. సో కాబట్టి అసలు ఈ భూమి నుంచి వచ్చినటువంటి మృగం ఎవరు? గొర్రెపిల్ల కొమ్ములో ఉన్నటువంటి మృగం ఏంటి అని చెప్పంటే ప్రవక్త దాని గురించి చెప్తూ ఆయన అన్నాడు, అది అమెరికా అన్నాడు. ఏంటది? అమెరికా దేశము. ఎందుకు అది గొర్రెపిల్ల వంటి కొమ్ములు కలిగిన మృగం రాబడింది అంటే దాని ప్రారంభం ఎలా ప్రారంభమైంది అంటే ఒక క్రైస్తవ దేశం లాగా ప్రారంభమైంది. అసలు అమెరికా ఎందుకు ఏర్పాటైంది అంటే స్వేచ్ఛగా దేవుని ఆరాధించాలి, మాకు ఫ్రీడమ్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, దేవుని ఆరాధించుకోవాలి, నచ్చినట్టుగా దేవుని ఆరాధించుకోవాలి, అంతేగాని
ఈ రాజసింహుడు చెప్పినట్టుగా కాదు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి ఒక దేశాన్ని వెతికి అంతకుముందు అమెరికా ఎక్కడ ఉందో తెలియదు. అమెరికాలో ఎవరు కూడా ఇల్లు కట్టుకోవాలి. అంతకుముందు అమెరికాలో ఆల్రెడీ రెడ్ ఇండియన్ ఉండేవాడు, వాడు మాత్రం నివసిస్తున్నారు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాడు. అయితే ఆ భూభాగాన్ని కనుగొని కొలంబస్ అనేవాడు కొలంబస్ అని కనుగొని అక్కడికి వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని నగరాలు నిర్మించి ఆ విధంగా వాళ్ళు ఆ అమెరికాని వాళ్ళ స్థావరంగా చేసుకుని వాళ్ళ దేశం వాళ్ళు ఫామ్ అయ్యారు. ఆ ఫామ్ అయినప్పుడు ఆ దేశాన్ని స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము క్రీస్తుని స్వేచ్ఛగా ఆరాధించాలి. అందుకోసం వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి బయటకు వచ్చి సముద్ర మార్గంలో ప్రయాణం చేసి ఎక్కడ భూమి ఉంది, కేవలం ఇంగ్లాండ్ మనకు తెలిసిన దేశాలేనా, ఇంక వేరే దేశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి సముద్ర మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళు ఆ విధంగా వస్తూ 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 చివరికి ఎక్కడ ఆగారంటే అమెరికాలో ఆగారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ ప్రయాణం. వాళ్ళు ఎందుకు ప్రారంభించారంటే ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందంట. ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని ఒకడు, ఇంకోటేమో లేదు భూమి బలపరుగుదామని ఒకడు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆర్గ్యుమెంట్ వచ్చి సరే మనం సముద్రంలో ప్రయాణం చేసిపోదాం, ఓకే, సో భూమి బలపడుతుందాం అనుకో, నువ్వు కనపడవు నాకు, నువ్వు చివరి అంచుకుపోవాలని కింద పడిపోతావు, అంతే కదా, ఓకే, నేను ప్రయాణం చేస్తా, నేను కనుక భూమి గుండ్రంగా ఉందనుకో, నేను ఎక్కడైతే ప్రారంభించానో సముద్రంలో ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తా అని కూడా అనుకుని అదే 2 రూములు ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఒకడేమో అమెరికాకి పోయాడు. అమెరికాకి పోయి అమెరికాని అనుకుని ఎంతవరకు ఎవడో కూడా అనుకోలేదు, దీని మీద ఎవరు కాలు పెట్టలేదని చెప్పి వాడు అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది తీసుకుని అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొకడేమో ఇండియా వచ్చాడు. పేరు వాస్కోడిగా వచ్చి ఇది ఇండియా అని చెప్పి ఇక్కడ ఇండియా వాళ్ళకి పేరు పెట్టాడు. వాడు పేరు అమెరికా అనుకుంది కొలంబా అమెరికా అనుకుని ఇది ఇండియా అని చెప్పి అక్కడ వాళ్ళకి రెడ్ ఇండియన్స్ పేరు పెట్టాడు. వీళ్ళిద్దరు కూడా కొత్త కొత్త దేశాలు అనుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పేరు పెట్టారు? ఇండియా వాళ్ళకి పేరు పెట్టారు. పేరు పెట్టి అలాగే ఏర్పడిందే అమెరికా దేశం. అంతకుముందు ఎవరు లేరు అక్కడ, కొత్తగా ఏర్పడిన భూమి. అందుకోసమే బైబిల్ ఏమంటే భూమిలో నుంచి వచ్చిన రోగము, అంటే ఆ భూమిలో ఆ ప్రజలు ఎవరు లేరు. మరి మొట్టమొదటి వచ్చిన పూర్వం ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచి వస్తాము. సముద్రం అనగా ప్రజలే ఉన్నారు, సముద్రం అనగా ప్రపంచం. సో ఆ మృగం ఏంటి? రోమన్ క్యాథలిక్, అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో నుంచి వచ్చిన మతం అది రోమన్ క్యాథలిక్ సంఘం అది. ఆమేన్. సో కాబట్టి ఈ గొర్రెపిల్ల లాంటి కొమ్ములు ఈ మృగము ఎందుకు గొర్రెపిల్ల కొమ్ములు అంటున్నాడంటే దేవుడు, అది ప్రారంభమైంది క్రైస్తవ దేశంగా ప్రారంభమైంది కాబట్టి దానికి గొర్రెపిల్ల లాంటి కొమ్ములు ఉన్నాయి. కానీ కింద చదివితే ఏం కనపడతాం అంటే అది ఘట సర్పంలాగా మాట్లాడతాం. చూస్తేనేమో గొర్రెపిల్ల, కానీ దాన్ని మాట్లాడుతున్నాయి దెయ్యం మాటలు. సో అది ఆ మొదటి క్రూర మృగంలో ఉన్న అధికారపు చేష్టని దాన్ని ఎదుట చేయించదు. సముద్రం పైకి వచ్చింది కదా, ఆ మృగం ఏదైతే కార్యాలు చేసిందో, ఎలా అయితే ప్రవర్తించిందో అదే విధంగా ఈ మృగం కూడా ప్రవర్తిస్తున్నాడు. ఆమేన్. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడిన ఆ మొదటి మృగములకు భూమియు దానిలో నివసించేవారు నమస్కారం చేయనట్టు అది బలవంతం చేయించుంది. చూడండి, మొదటి మృగం ఉంది, రెండో మృగం ఉంది. ఈ రెండో మృగం ఏం చేస్తుందంటే మొదటి మృగానికి మీరందరూ నమస్కారం చేయండి అని చెప్పి ఈ రెండో మృగం ప్రజలందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నాను. అంటే ఈ మొదటి మృగానికి రెండో మృగానికి సంబంధం ఉంది. మొదటి మృగం ఏమో రోమన్ క్యాథలిక్ అనుకున్నాం, రెండో మృగం ఏంటి? అమెరికా అనుకున్నాం. ఈ రెండు ఏ విధంగా కలుస్తాయి? ఎప్పుడు కలుస్తాయి? ఆమేన్. అది మనం ఈరోజు చూడాలి. అది ఆకాశం నుండి భూమికి మనుషుల యొక్క అగ్నికి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తున్నది. ఆకాశం నుంచి అగ్ని కురిపించింది. ఏది? గొర్రెపిల్ల వంటి భూములు ఉన్న ఈ మృగం. అనగా అమెరికా దేశం ఆకాశం నుంచి అగ్ని దింపింది, అంటే అణుబాంబులు వేసింది మొట్టమొదట. ఎందుకు ఈ గొర్రెపిల్ల కొమ్ములు ఉన్నటువంటి ఈ మృగానికి ప్రపంచం అంతా భయపడతా ఉంది? ఆమేన్. ఎందుకంటే అది అణుబాంబులు వేస్తూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబును కనిపెట్టింది
అమెరికా దేశం. అందుకోసమే అమెరికా అంటే అంతా కూడా భయపడుతున్నారు. అందుకోసమే ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించేవారు నమస్కారం చేయనట్లు అది బలవంతం చేస్తుంది. భూమిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బలవంతం చేసేది శక్తి ఉండాలి. వాళ్ళకి ఏముండాలి? అనుభవం ఉండాలి, సైనిక శక్తి ఉండాలి. ఆమె సో ఎగ్జాక్ట్గా అలాంటి క్యారెక్టర్ కలిగింది ఎవరు? ఇప్పుడు అమెరికా. ఆమె సో ఇప్పుడు ఈ అమెరికా ఈ సముద్రంలో వచ్చేటువంటి రోమన్ క్యాథలిక్ సంఘానికి లోబడేలాగా ప్రజల్ని బలవంతం చేస్తుంది. ఆమె ఆ మృగము ఎదుట 14 కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమ చేయమనేది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం ఎదుట చేయుటకు తనకు ఇవ్వబడిన సూచనలు ఉన్న భూనివాసులను మోసపుచ్చుతుంది. చూడండి, కత్తి వల్ల దెబ్బతిన్న మృగం ఏంటి? మొట్టమొదటి సముద్రం చూపేకి వచ్చిన మృగం. దానికి ప్రతిమ చేయాలంటున్నాను. అంటే అలాంటి ఆ మృగానికి పోలిన బొమ్మను తయారు చేయండి. ఆమె ఏంటి ఆ బొమ్మ అని అంటే ప్రవక్త అన్నాడు, అదే ప్రపంచ సంఘ సమాఖ్య అన్నాడు. ఆమె సముద్రం నుంచి వచ్చిన మృగము రోమన్ క్యాథలిక్ అని చెప్పాను కదా. ఏంటి రోమన్ క్యాథలిక్ అంటే? ఒక సంఘ శాఖ, అంతేనా? ఒక సంఘ శాఖ అంటే బైబిల్ వాక్యానికి మనుషుల యొక్క ఆలోచనలు కలిపేది నాకు. ఆమె లేదు, బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు తీసేసేది నాకు. ఓకే, ఇప్పుడు ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి మృగం ఏం చెప్తుందంటే మొట్టమొదటి సముద్రం నుంచి మృగం లాంటి ఒక బొమ్మ తయారు చేయండి. అంటే అలాంటి దాన్ని ఒకటి తయారు చేయండి చెప్తుంది. అంటే రోమన్ క్యాథలిక్ లాంటి దాన్ని ఒకటి తయారు చేయండి. అదే సంఘశాఖ మీరు కూడా తయారు చేయండి. తయారు చేసి దానికి అందరూ నమస్కారం చేయాలి. అంటే దాంతో అందరూ మీరు కలవాలా అని చెప్తాను. కాబట్టి ఈరోజు అదేమిటి అంటే ప్రవర్తన అనేది ప్రపంచ సంఘ సమాఖ్య. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నింటినీ కూడా ఒక తాడి మీద తీసుకొచ్చి అలాన్నింటినీ కూడా ఒక సంఘశాఖ తయారు చేయాలి. సో అది ప్రవక్త దానికి చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లోనే ప్రవక్త చెప్తున్నాడు. సో ఆ క్రూర మృగానికి ఒక ప్రతిమను తయారు చేయాలి, ఒక బొమ్మను తయారు చేయాలి. అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగం మీద చేయటకు తనకు ఇవ్వబడిన సూచన వల్ల భూనివాసులను మోసపుచ్చుతున్నది. సో భూనివాసులందరూ ఆ మాట, ఆ మృగం మాట వినాలంటే దీనికి కొన్ని శక్తులు ఉండాలి, కొన్ని పవర్స్ ఉండాలి. ఆ పవర్స్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా అది మోసం చేసి ఆ బొమ్మకి మొక్కేలాగా, అది తయారు చేసిన ప్రతిమకి మొక్కేలాగా చేస్తామన్నది. ఆమేన్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నాం. కాలంలో ప్రవచనాత్మకంగా ఎక్కడ ఉన్నామంటే ఈ ప్రతిమని తయారు చేసేటువంటి సమయంలో మనం ఆల్రెడీ ఈ ప్రతిమ స్టార్ట్ చేయబడింది. ప్రవక్త ఉన్న సమయంలోనే ఈ ప్రతిమ కట్టడం ప్రారంభమైంది. అనగా ఓల్డ్ చర్చ్ కౌన్సిల్, ప్రపంచ సంఘ సమాఖ్య అనేది ప్రారంభమైంది. దానిలోకి అనేక సంఘాలు వచ్చి జాగ్రత్త ఉన్నాయి అప్పటి నుంచి, ప్రవక్త కాలం నుంచి. ఇప్పుడు ఆ ప్రతిమ అంటే ఆ బొమ్మ తయారు చేస్తుంది, ఆ బొమ్మ ఫైనల్కి వచ్చింది, పూర్తవుతుంది. ఆమేన్. అది ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే ఈ రోజుల్లో ఏదో ఒక రోజు ఈ అమెరికాకి ఒక క్యాథలిక్ ప్రెసిడెంట్ ఆల్రెడీ వచ్చిన్నాడు. ఆమేన్. అనగా క్యాథలిక్ సంఘం అనేది ఎప్పుడైతే ఈ అమెరికాని పూర్తిగా హస్తగతం చేసుకుంటుందో, ఆమేన్, క్యాబినెట్లు కావచ్చు, చట్టాలు చేసేవాళ్ళు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాళ్ళు అక్కడ కూర్చుంటారో, ఆమేన్, అప్పుడు ఈ సంఘ సమాఖ్య కూడా ప్రాణం వస్తారు. అందరూ కూడా చేరాల్సింది. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఎక్కడ చేరాలి? ప్రపంచ సంఘ సమాఖ్యలో మీరు చేరాలా. చేరకపోతే వాళ్ళు మా నుంచి దూరం ఉంటారు. వాళ్ళకి ఏమి ఇవ్వమో అన్ని కట్ చేస్తామని చెప్పి చెప్తారు. ఇప్పుడు అమెరికా పాలసీ కూడా అదే. ఇది తెలుసా? ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు? మాతో ఎవడైతే చేతులు కలపడో వాడికి మేము ట్యాక్సులు పెంచేస్తాం. మా దగ్గర నుంచి మీకు వచ్చే దిగుమతులు ఏవైతే వాడి మీద ట్యాక్స్ వేస్తాం. అంతకుముందు మీకు 100 రూపాయలు కొనుక్కుంటే ఇప్పుడు 300 కొనుక్కు కొనుక్కోవాలి. ఎందుకని ఎప్పుడు మీరు ఎట్లేదు కాబట్టి. సో ఈ విధంగా ఇప్పుడే అది అమెరికా అందరినీ బెదిరిస్తాం. ఒకనొక సమయం రాబోతోంది, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి అని పిలుపు ఇవ్వబోతుంది అమెరికా. అండర్ ఎవరి హెడ్షిప్లో, ఎవరి శిరస్సులో అంటే ఎవరి అధికారం ఏంటంటే పోప్ అధికారం కింద. అంటే ఆ మొదటి సముద్రం వచ్చిన మృగము అలాగే భూమిలో వచ్చిన అమెరికా, ఈ రెండు ఏకమయ్యి
క్రైస్తవుల మీద ఎవరైతే వాక్యానుసారంగా, క్రైస్తవులు అంటే నామకార్థ క్రైస్తవులు కాదు, ఎవరైతే వాక్యానుసారంగా జీవించాలనుకుంటారో, వాక్యానికి మనుషుల ఆలోచన కలపకూడదని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరి మీద కూడా ఇది ఒత్తిడి తీసుకురాబోతాం. ఆమేన్. ఇదంతా కూడా ప్రవక్త చూసాడు ముందే. హల్లెలూయా. చూసే ఆయన ఏమంటాడంటే, మీరు సంఘ శాఖలో వారు రావద్దు, లేదంటే మీరు కొత్త సంఘ శాఖనే స్టార్ట్ చేయొద్దు. ప్రవక్త అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీరు ఏ సంఘ శాఖను కూడా ప్రారంభించవద్దు. ఏం చెప్పిందో అదే మీరు చెప్పండి అన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏముందో అదే మీరు నమ్మండి అన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త అన్నాడు, బైబిల్ ఎక్కడ కామా పెట్టి మీరు కూడా అక్కడే కామా పెట్టండి, బైబిల్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మీరు కూడా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టండి. అంతేగాని మీరు బైబిల్లో ఈ కామా ఉన్నది, కామా ఫుల్ స్టాప్ పెడతా అంటే ఎంతవరకు నమ్ముతాయి, పెరుగుతుంది నమ్మని చెప్పి అనొద్దు. బైబిల్ ఏం చెప్తుందో అని మీరు పూర్తిగా తీసుకోండి అని ప్రవక్త అన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే బైబిల్ చెప్పందని మనం చెబుతామో అప్పుడు మనం సంఘశాఖ అయిపోతాము, అప్పుడు దేవుడు మనకి దూరం అవుతాడు. కాబట్టి ప్లీజ్ సోదరులారా, ఈరోజు అమెరికా పాత్ర ఏమిటంటే వరల్డ్ చర్చ్ కౌన్సిల్ అది ముగిస్తుంది, పూర్తి చేసి అందరినీ కూడా దానిలో రావాలని బలవంతం చేయబోతా ఉంది. ఆమేన్. తద్వారా దేనికి మొక్కేలా చేస్తా ఉంది అని అంటే ఘట సర్పానికి మొక్కేలాగా చేస్తాం. నువ్వు కనబడటమేమో సంఘ సమాఖ్యలో జాగ్రత్తగా కనబడదు, నువ్వు దానిలో చేరితే ఎవరు ఆరాధిస్తున్నట్టు? సాతాను ఆరాధిస్తున్నాడు. చూడండి ఎంత లింక్ ఉంది. అది ఎంత ఇండైరెక్ట్ గా సాతాను చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవంతా కూడా మన ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేసి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో 17వ వచనం, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీద నేను, తమ నొసటి మీద నేను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం పేరైనను దాని పేరిట సంజయను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు. చూడండి, అమ్మడానికి కొనడానికి ఎలాంటి అధికారం ఉండదు, ఆ మృగానికి ముక్తే తప్ప. ఆమేన్. క్రయ విక్రయం చేయడం మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచుంది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపని. ఇప్పుడు మృగానికి ఒక సంఖ్య ఉందని మరి చెప్తున్నాడు. ఓకే, ఇంకా ఏమంటున్నాడు ఆయన? అది ఒక మనుషుని సంఖ్య. మృగం అంటున్నాడు, మళ్ళీ మనిషి అంటున్నాడు. ఆమేన్. ఇంకో రకంగా చెప్పండి, ఆ మృగం ఒక మనిషి. ఆమేన్. అనగా ఆ మృగం ఏదో కాదు, పోపు అయినాడు చెప్తున్నాడు. ఆ సంఖ్య ఏదో కాదు, పోపు సంఖ్య. ఏ విధంగా చెప్తాం? ఆ సంఖ్య ఎంత అంటే 666. ఎలా చెప్తున్నావు 666? పోపుకి సంబంధం ఏంటి అని అంటే, పోపు యొక్క క్రౌన్ మీద అంటే కిరీటం మీద రాసుకుంటుంది, వికారియస్ కిరీటం రాసుకుంటుంది. ఓకే, దానిలో ఉన్నటువంటి రోమన్ అంకెలు కనుక మనం తీసి వాటి లెక్క కడితే ఏమొస్తుందంటే 666 వస్తున్నాం. ఆమేన్. సో కాబట్టి ఇందులో జ్ఞానము కలదు. లెక్కింపవాడు ఈ బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. జ్ఞానం గలవాడు ఎవరైతే ఉంటాడో వాడిని ఆ మృగం సంఖ్య లెక్కింపనిమ్ము. అది 666. సో జ్ఞానం గలవాడు ఎవరు అంటే దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క వాక్యం ఎవరైతే వాడు జ్ఞానం. ఆమేన్. సో ప్రవక్త దాన్ని ఆల్రెడీ లెక్క పెట్టాడు. ఆమేన్. అదేమిటంటే మనుషుని సంఖ్య అనగా పోపు సంఖ్య అయినది. ఆమేన్. కాబట్టి ఈ సోదరి సోదరా, మనకి ఈ ప్రకటన 13లో ఉన్నటువంటి మృగము, సముద్రం నుంచి వచ్చిన మృగము ఏదో కదా, అది రోమన్ సంఖ్య, రోమన్ సంఘమైనది. ఆమేన్. ఆ సంఘం అంతకుముందు రోమన్ సంఘం లాగా లేదు, ఒక దేశం లాగా ఉంది. ఆ దేశంలో ఉన్నటువంటి రోమికుల వల్ల మత శక్తిగా తయారైంది. ఆమేన్. ఇప్పుడు మత శక్తిగా ఉన్నటువంటి ఆ రోమన్ కాథలిక్ సంఘంతో ఇప్పుడు ఎవరు సంబంధం పెట్టుకుంటున్నారంటే భూమి నుంచి వచ్చిన మృగం సంబంధం పెట్టుకుంటున్నారు. భూమి నుంచి వచ్చిన మృగం ఎవరంటే అది అమెరికా అయ్యింది. కాబట్టి ఈ సోదరులు మనము అమెరికా ద్వారా వచ్చేటువంటి ఆ సంఘ సమాజంలోకి మనం చేరకూడదని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తాం. ఆమేన్. అందుకోసం ప్రవక్త అంత కఠినంగా ఆయన ఏమన్నాడంటే, మీరు ఆ సంఘ సమాఖ్యలో చేరొద్దు, సంఘ శాఖలో మీరు చేరొద్దు, మీరు ఒక సంఘ శాఖగా మారొద్దు అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మనము ఆ మర్మమైనటువంటి బబులోని మనము తెలుసుకుంటా ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు అది బబులోని ఎలా చెప్తాం? ఆమేన్. అది చెప్పి నేను ముగిస్తాం. ఇప్పుడు దాకా మనం రూమ్ అంటున్నాం కదా, అదే బబులోని అంట. ఎందుకంటే ఈ సోదరులారా,
ఈ 4వ మృగంలో బబులోను కూడా ఆమేన్. సో ఈ మొదటి మృగమేమో సింహం, రెండవ మృగము ఎలుగుబంటి, మూడవ మృగం చిత్తుపులి. ఈ 3 కలిపి ఎక్కడ ఉన్నాయి? 4వ జంతువులో ఉన్నాయి. ఆ 4వ జంతువు ఇప్పుడు ఉంది. మనం నివసిస్తున్న ఈ సమయంలో ఏం పరిపాలన చేస్తుంది? 4వ జంతువు పరిపాలన చేస్తుంది. అంటే బబులోను అనేది మర్మయుక్తంగా ఇప్పుడు మనలో పనిచేస్తాం, మన మధ్యలో ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆ మర్మమైనటువంటి బబులోనులో ఆమేన్ సాతాను నివసిస్తున్నాడు. అక్కడ పరిపాలన చేస్తున్నారు అంటే సాతాను అనే బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరు మనము దాని నుంచి దూరంగా ఉండాలని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఇది చాలా కోర్స్ ఉన్నాయి, అవన్నీ చదివితే చివరిగా ఒక క్వశ్చన్ చెప్పి ముగిస్తాను. అదేంటంటే దానికి 10 కొమ్ములు ఉన్నాయని ఉంది కదా మృగానికి. ఆ 10 కొమ్ములు అంటే ఏంటి? మరియు 10 కొమ్ములను 7 తలలను గల పూర్వము సముద్రం పైకి వచ్చింది కదా. ఆ 10 కొమ్ములు అంటే ప్రవక్త అన్నాడు 10 మంది నియంతలు అన్నట్టు. అంటే రోమ్కి 10 మంది నియంతలు బయటకు వచ్చారు రోమ్లో నుంచి. ఓకే, సో ఈ 10 మంది నియంతలు రోమ్తో మొట్టమొదట సంబంధం కలిగి ఉన్నారు, మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ రాను రాను ఏమైందంటే వాళ్ళకి రోమ్కి చెడిపోయింది, సంబంధాలు చెడిపోయింది. అందుకోసము ఆ 10 మంది రాజులు 10 మంది పువ్వులు ఏం చేస్తారంటే ఈ మృగాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాం బైబిల్ రాయడం. ఓకే, సో అది ఎక్కడ ఉంది? 17 వచ్చింది, ప్రకటన 10:17. పన్నెండు వచ్చింది. ఆ 10 కొమ్ములు ఏంటని చెప్తున్నాడు. 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి కదా. ఆ 10 కొమ్ములు ఏంటో చెప్తున్నాడు. ప్రకటన 17:12. నీవు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక గడియ క్రూరముఖంతో కూడా రాజుల అధికారం పొందుతుంది. వాళ్ళు రాజులు అంటున్నాడు కానీ అధికారము పొందలేదు. రాజులాగా అధికారం పొందుతారన్నాడు. అంటే ప్రవక్త అన్నాడు వాళ్ళు రాజులు కాదు కానీ, అంటే ప్రజల చేత ప్రజల మెప్పు పొంది ప్రజల తరఫున పోరాడి ఏర్పడిన రాజులు కాదు కానీ వాళ్ళు నియంత్రణ ప్రవక్త అన్నాడు. ఆ 10 మంది ఎవరో నియంత్రణలో ఉన్నాడు. అందుకోసమే ప్రవక్త అన్నాడు ఈ ముస్లిం అంటే కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్టు దేశాలు అంటే రష్యా, చైనా, ఓకే, భూటాన్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా నియంత్రణ ప్రవక్త అన్నాడు. కొరియా, నార్త్ కొరియా, కిమ్, ఓకే, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ దేశాలు ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ వాళ్ళు నియంత్రణ ఉంటారని ప్రవక్త అన్నాడు. ఆమేన్. కాబట్టి బైబిల్ ఏం చెప్తున్న వాళ్ళు నియంత్రణలు అంటే నియంత్రణలాగా వాళ్ళు వాళ్ళ రాజ్యంలో అధికారం లేదు ఇప్పుడు, కానీ ఒక గడియ వాళ్ళు అధికారంలాగా రాజులాగా అధికారము పొందుతారు. కానీ వాళ్ళు రాజులు కాదన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది.
కాబట్టి వాడు నియంత్రణ పొందుతున్నాడు. 10 మంది కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక ఘడియ క్రూర రూపంతో కూడా రాజుల వల్ల అధికారము పొందదు. వీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగములకు అప్పగింది. వీళ్ళందరూ 10 మందికి కూడా ఏకాభిప్రాయం వస్తుంది. వచ్చి వీళ్ళ అధికారం ఎవరికి ఇస్తారంటే ఆ మృగానికి ఇస్తారు. చూడండి, వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైనందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారు ఉన్నందున ఆయన ఆ రాజులను జయించింది. ఆమేన్. సో వీళ్ళందరూ కూడా కలిసి ఎవరితో పోరాటం చేస్తారు? దేవుడితో, యేసుప్రభువుతో పోరాటం చేస్తారు. అలాగే ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన గొర్రెపిల్ల అంటే భార్య అయినటువంటి వధువు అయినటువంటి మనతో కూడా వాళ్ళు పోరాటం చేస్తారు. మరియు ఆ దూత నాతో ఎలా చెప్పాను, ఆ వేసి కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడేవారిని సూచించు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగము చూచితే వారు ఆ వేసిని ద్వేషించి చూడరు, దానిని దిక్కులేని దానిగాను దిగంబరిని గాను చేసి ఎవరంట? ఆ 10 కొమ్ములు 10 మంది నియంత్రులు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగము చూచితే వారు ఆమె ఆ వేసిని ద్వేషించి, అంతకుముందేమో వాళ్ళ అధికారాన్ని మృగానికి ఇచ్చారు. ఆమె కానీ ఇప్పుడు ఆ 10 మంది ఏం చేస్తున్నారంటే ఆ వేసిన ఆ మృగం మీద కూర్చున్నటువంటి వేసిని ద్వేషిస్తున్నారు. ఆమె ద్వేషించి దిక్కులేని దానిగాను దిగంబరిని గాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేస్తుంది. దేవుని మాట నెరవేరే వరకు ఏకాగ్రహం కావారై తమ రాజ్యం ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించింది. ఆమేన్. సో ఆ ద్వేషించేంత మనసు వచ్చేంత వరకు కూడా వాళ్ళు దాంట్లో కలిసి దానికి అధికారిస్తారు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుంటే వాళ్ళిద్దరు కూడా సత్సంబంధాలు పోయి ఇప్పుడు వాళ్ళతో ఆ వేసితో పాటు ఉన్న వాళ్ళే మరలా వాళ్ళ మీదకి యుద్ధం చేస్తారు. ఆమేన్. అంటే ప్రవక్త అన్నాడు, ఈ 10 మంది వాళ్ళు ఎవరైతే ఉన్నారు, రష్యా, ఆమేన్, చైనా, ఒకప్పుడు ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ సంఘంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ రోమన్ క్యాథలిక్ చేసిన ఆగడాల వల్ల విసిగిపోయి వాళ్ళు ఏం చేశారంటే కమ్యూనిజంలోకి వెళ్ళిపోయారు. కమ్యూనిజంలోకి వెళ్ళిపోయి వాళ్ళు దేవుడు లేడు అని సిద్ధిపోయారు. దేవుడు లేడని చెప్పి వాళ్ళు కమ్యూనిస్టుడు దేవుడు నమ్మరు. ఆ విధంగా వాళ్ళు రోమన్ క్యాథలిక్ దూరంగా జరిగిపోయి అప్పటి నుంచి కూడా వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఎక్కడైనా సరే వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని ద్వేషిస్తున్నారు, వాళ్ళకి పడదు. ఆమేన్. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరలా వెలుగుతూ ఉన్నారు. అనగా రష్యా వెలుగుతూ ఉంది, రష్యా యుద్ధాలు చేస్తా ఉంది, అలాగే చైనా యుద్ధం చేస్తా ఉంది. చైనా ఏమో పక్కన ఉన్నటువంటి తైవాన్ని ఆక్రమించుకోవాలని వస్తుంది, రష్యా ఏమో పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంది. మీరు గమనిస్తే ఎప్పుడు ఇది జరుగుతూ ఉంది? ఎప్పుడు రష్యా యుద్ధం ప్రారంభించింది ఉక్రెయిన్ మీద అంటే ఎప్పుడైతే అమెరికాలో జో బైడెన్ ఎన్నికయ్యాడు. జో బైడెన్ అంటే ఒక రోమన్ క్యాథలిక్ చెందినటువంటి వ్యక్తి. రోమన్ క్యాథలిక్ సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి రష్యా పైకి లేచి ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తాం చేస్తూ ఏమంటుందంటే అప్పటి నుంచి ఉక్రెయిన్కి ఎవరైనా సహాయం చేస్తే వాడి మీద యుద్ధం చేస్తాం. అంటే ఇండైరెక్ట్గా ఎవరు వార్నింగ్ ఇస్తుందంటే అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే యుక్రెయిన్కి సహాయం చేసేది ఎవరికి వాడు. కాబట్టి ఎందుకు అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాడు? రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో ఆమేన్, అప్పుడే ఆ వ్యవస్థను దేవుడు యాక్టివ్ చేసి మళ్ళీ రష్యన్ యాక్టివ్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇదంతా ఏంటంటే ప్రియసోదరులారా, అది ప్రవచనమైనది. ఆమేన్. అమెరికాని కానివ్వండి, పోపులు కానివ్వండి, రోములు కానీ నాశనం చేసేది ఎవరు, అణుబొమ్మలు వేసేది ఎవరంటే రష్యన్. కాబట్టి దేవుడు దాన్ని రేపుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి పైకి? కంప్లీట్గా ఇది పూర్తి బయటకు వచ్చి అమెరికా పైకి డైరెక్ట్ యుద్ధాలు ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే సంఘ సమాఖ్య అనేది పూర్తిగా ఏర్పడుతుందో. ఆమేన్. ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఒక పార్టీలో తీసుకురావాలన్న ఆలోచన చేస్తారో అప్పుడు రష్యా పైకి లేస్తుంది, డైరెక్ట్గా అమెరికా మీదకి యుద్ధానికి వెళ్తుంది. అమెరికా మీద ఒక అనుభవం వేస్తుంది, ఇటు రోమ్లో ఉన్నటువంటి వాటికన్ సిటీ మీద ఒక అనుభవం వేస్తుంది. అప్పుడు అదంతా ఒక్క క్షణంలోనే బూడిదైపోద్ది. అందుకోసమే భూరాజులందరూ కూడా దాని పొగను చూసి రొమ్ము కొట్టుకుంటారండి, దూరం నిలబడి. బైబిల్లో చదువుకున్నామా? ఓకే. సో దూరం నిలబడి అయ్యో ఇంత మరి పేరు ప్రఖ్యాతలు జరిగింది, ఇంత ఐశ్వర్యం జరిగింది, ఒక క్షణంలో ఉన్నది నాశనం అయిపోయింది అని చెప్పి
వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అది ఎందువల్లంటే అది అనుభవం వేయటం. వాటికన్ సిటీ మీద అనుభవం పడుతుంది, అలాగే అమెరికా మీద కూడా అనుభవం పడుతుంది. అందుకోసం ప్రవక్త అన్నాడు 1933లో ఆయన చేసిన 7 దర్శనాల్లో చివరి దర్శనం ఏంటంటే అమెరికా మీద అనుభవం పడుతుంది, అమెరికా నుంచి పొగ బయటికి లేస్తామని చూశాను ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. సో ఇదంతా కూడా అమెరికా నాశనం చేసేది, ఇటు రోము లేదంటే వాటికన్ సిటీ నాశనం చేసేది ఏంటంటే రష్యా అయింది. రష్యా అనగా ఆ రోగం కొన్నటువంటి 10 కొమ్ముల్లో అదొకటి. రష్యా ఏంటంటే ఆ 10 కొమ్ముల్లో రష్యా ఒకటి, ఎందుకంటే అది నియంత్రణది. ఆమె కాబట్టి ఈ సోదరులారా, దేవుని యొక్క లేఖనాలు నెరవేరే సమయంలో మనం జీవిస్తున్నాం. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సత్యమైనది. దేవుడు ఆల్రెడీ వీటిని మర్మయుక్తంగా రాశాడు. దానియేలు కాలంలో రాశాడు. దానియేలు కాలంలో రాసి మళ్ళా 2000 సంవత్సరాల క్రితం యోహానుకి ఈ గ్రంథాన్ని ఇచ్చి మళ్ళీ వాటిని ముద్రించి 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రవక్త దగ్గరకు వచ్చి అటు దానియేలుకి ఏం మూసాడో అలాగే యోహానుకి ఏం మూసిపెట్టాడో అవి ఇప్పుడు మన ప్రవక్త ద్వారా తెలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మర్మాలు సామాన్యమైనవి కావు. ఈ మర్మం తెలిస్తేనే నువ్వు ఎత్తపడతావు. ఈ మర్మం నువ్వు గ్రహిస్తేనే నువ్వు వాక్యానుసారంగా జీవించగలిగే మనసు వస్తుంది. ఆమేన్. దేవుని మీద విశ్వాసం వస్తుంది. ఈ శరీరం మార్పు చెందే విశ్వాసం వస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది ఏమంటారంటే మా మర్మాలు ఎందుకండి, మామూలు విషయాలు చెప్తే సరిపోదు కదా, వర్తమానం చెప్తే చాలు కదా అని అనుకుంటున్నారు. కాదండి, మన ప్రవక్త పరిచర్యే మర్మాలు ఇప్పుడు ఇప్పే పరిచర్య. కాబట్టి అలాంటి ప్రవక్త దగ్గరకు వచ్చి సామాన్య విషయంలో వదలండి, మర్మాలు అవసరం లేదంటే నువ్వు ప్రవక్త నమ్మట్లేదు అన్నాను. అసలు ప్రవక్త నీకు అర్థం కాలేదని. కాబట్టి ఇవన్నీ కూడా మనం శరీరం మార్పు చెందడానికి కావాల్సినటువంటి విషయాలు అయింది. ఇవన్నీ కూడా జగత్తు చాలా కాలం క్రితం దేవుడు మూసి చివరిలో వాటిని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విషయం తెలుసా, ఈ రాయబడినటువంటి మర్మాలు ఏవైతే దానియేలుకి రాయొద్దని చెప్పాడు, యోహానుకి నువ్వు రాయొద్దని వదిలే అన్నాడు, ఈ విషయాలని ముందుగానే కనుక్కోవాలని ప్రవక్త కంటే ముందు చాలా మంది ప్రయత్నం చేసి వాళ్ళు అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చారు భూమి మీద. ఓకే, అవన్నీ చెప్పడానికి సమయం లేదు. కానీ 7th డే అడ్వెంటిస్ట్ తెలుసు కదా, అది కూడా ఈ మర్మాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసి తప్పిపోయి వచ్చినటువంటి సగసాగం. అలాగే పరలోక తల్లి అనే ఒకటి వచ్చింది, అది కూడా మర్మాన్ని కనుక్కోవాలి అని ప్రయత్నం చేసి బయటకు వచ్చింది. ఈ విధంగా దేవుని యొక్క ప్రవక్త అంటే దేవుడు ఏదైతే సమయాన్ని నిర్ణయించాడో వాటిని బయలుపరచాలని, ఏ ప్రవక్త అయితే నిర్ణయించాడో దానికి తెలియజేయాలని, ఆయన రాకముందే రంగం మీద చాలా మంది వచ్చి వాటి తెరవాలని ఓపెన్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ గొడవలు కాలేదు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మూస్తే దాన్ని తెలిసేవాడు ఎవడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తెలిస్తే దాన్ని మూసేవాడు ఎవరికి లేడు. కాబట్టి దేవుడు ఎవరికి వస్తుంది దాన్ని తెరవాలని దేవుడు నిర్ణయించాడో ఆ వ్యక్తి రంగం మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఎవరు ఓపెన్ చేయలేడు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో వాటిని ఓపెన్ చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తే విలియం అంటున్నారు గారు. సో ఈరోజు నీకు పూర్తి బైబిల్ కరెక్ట్గా అర్థం కావాలి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలతో పాటు, దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలతో పాటు నీకు అన్నీ అర్థం కావాలంటే ప్రవక్త వర్తమానం చదివితేనే అర్థమవుతుంది. ఆమేన్. కాబట్టి నిజంగా ఈ వర్తమానం కోసం మనం నిజంగా ధన్యులు ఉన్నాం. ఆమేన్. ఈ విషయాలు చూడగలుగుతున్నట్టు నిజంగా గొప్ప ధన్యత. ఈ రోజుల్లో చాలా మంది చూడలేక తప్పిపోతూ ఉన్నారు. మనమైతే దేవుని చేత హెచ్చరించబడబోతున్నాం. ఇప్పుడు ఈ సమయంలో ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. మీరు బయటకు వెళ్ళి ఎవరైనా అడగండి, అయ్యా ఈ సమయంలో ప్రవచనం నెరవేరుతుందా అని అడగండి. ఏం నెరవేరుతుందో ఏం లేవు కదా అంటారు. అన్నీ అయిపోయింది చెప్పంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అని దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపించి ఈ విషయాలన్నింటినీ కూడా, ప్రవక్త ఇప్పుడు 30-50 సంవత్సరాల దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పిన వర్తమానం నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న సంగతి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, చైనా తైవాన్ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం, రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ప్రవక్త ఆల్రెడీ చెప్పి ఉంచాడు. ప్రవక్త ద్వారా దేవుడు ఆల్రెడీ బయలుపరిచించాడు. కాబట్టి ఆ ప్రవచనాలు ఇప్పుడు మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రవక్త మామూలు ప్రవక్త కాదు, ఆయన సొంతగా వచ్చిన ప్రవక్త కాదు, కానీ విలియం బ్రాహ్మణ్ ఆయన నిజంగా దేవుడు పంపించిన ప్రవక్త అయినాడు. కాబట్టి ఈ సోదరులారా, ఆ విధంగా ఆ మృగము భూమిలోకి వచ్చిన మృగం అమెరికా అయినది, సముద్రం నుంచి వచ్చిన మృగము రోమన్ క్యాథలిక్ అయినది. ఆ రెండు కూడా కలిసే సమయం రాబోతాం. కాబట్టి ఆ రెండు కలిసే అంటే
ఖచ్చితంగా ఎవరి మీద దాడి చేస్తారంటే పరిస్థితుల మీద దాడి చేస్తారు. ఇది తెలుసా? రోమన్ క్యాథలిక్ సంఘం వేసిగా ఉంది కదా, ఆ వేసి మధ్యలో అవుతుంది కదా, ఆ మధ్య ఏంటంటే పరిస్థితుల రక్తమైనది. బైబిల్ రాబడింది ఆమె రక్తం చేత మత్తిలిందని రాబడింది. రక్తం తాగడం వేరు, తాగి మత్తిలటం వేరు. అంటే ఎంత తాగితే మొత్తం వస్తుంది మనకి? మధ్య మనం ఒక గ్లాస్ తాగితే మొత్తం, ఒక సిప్ వేస్తే మొత్తం వస్తుంది మనకి? రాదు. తాగుతూ ఉండాలి. అంటే ఎంత ఎక్కువ తాగితే మనకు మత్తు వచ్చిందో, అలాగే ఈమె కేవలం రక్తం తాగడం కాదంట, పరిశుద్ధుల రక్తం చేత మత్తిలిందని. అంటే విస్తారంగా ఆమె పరిస్థితుల్ని చంపింది. ఆ వేసి ఎంతమందిని అంటే రోమన్ క్యాథలిక్ యొక్క అధికారిక లెక్కల ప్రకారం, అంటే రోమన్ క్యాథలిక్ సంఘమే ప్రకటించింది, మాకు తెలియక మేము పరిశుద్ధులను చంపాం, దేవుని నమ్మేవాళ్ళనే చంపాం. ఎంతమంది చంపారు అంటే 6,80,00,000 మంది చంపారు. ఎంతమంది? 6,80,00,000 మంది మేము చంపామని వాళ్ళే చెప్పుకున్నారు. అందుకోసం బైబిల్ రాబడింది ఆమె మద్యం అదేంటంటే పరిశుద్ధుల రక్తం అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయారనే వాహనం అంటాడు. చూస్తేనేమో భక్తిగల స్త్రీలాగా ఉంది, చూస్తేనేమో క్రైస్తవులాగా ఉంది, కానీ ఆమె పరిశుద్ధుల్ని నమ్ముతా ఉంది. సో ఆ వేసి ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఆమె ఏం చేస్తుందంటే పరిశుద్ధుల మీద దాడి చేస్తుంది, దేవుని వాక్యం నమ్మేవాడి మీద ఆమె దాడి చేస్తుంది. ఇప్పుడు ఆ వేశ్య ఎవరితో జతకడతా ఉంది అంటే అమెరికాతో జతకడతా ఉంది. ఈ అమెరికా ఏం చేస్తా ఉందనంటే సంఘ సమాఖ్యం తయారు చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ రెండు కలిసినప్పుడు సంఘ సమాఖ్యలు ఎవడైతే చేరలేదో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వాడు నెక్స్ట్ జరగలేదు. ఆమె అంతకుముందు చంపింది కదా, ఇప్పుడు కూడా నమ్మకపోతున్నారు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి క్రైస్తవులకి, అలాగే భూమి మీద ఉన్నటువంటి ప్రతి నిజమైన క్రైస్తవుడికి శ్రమ రాబోతూ ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ గడి వర్తమానం నమ్మి ఆమె శరీరం మార్పు చెందే విశ్వాసం వస్తేనే తప్ప మనం ఎత్తబడితేనే తప్ప నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాబోయేటువంటి స్లాటర్ ఏదైతే ఉందో, రాబోయేటువంటి వధ ఏదైతే ఉందో దాని మీద తప్పించుకోలేదు. కాబట్టి ఈ సోదరుల ఈ వర్తమానాన్ని లైట్ తీసుకోవద్దు. ఈ వర్తమానం అక్షరంగా నిజంగా సత్యమైనది. ప్రవక్త 50 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి ప్రవచనాలు ఇప్పుడు నెరవేరడం మనం చూస్తాం. ఆయన అన్నాడు, ఈ అమెరికా దేశానికి మొట్టమొదటి రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ కెనడీ అన్నాడు. ఆయన కాలంలో జరిగింది. చూడండి, ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ రంగం మీదకి వచ్చాడు, అధికారం వచ్చింది అని విన్నాడో వెంటనే ఆయన బైబిల్లోకి వెళ్ళాడు. బైబిల్కి పరిశీలన చేసి ఆయన ఏమంటాడు తెలుసా? సంగమా, ఇది జాగ్రత్తగా ఉండండి, ఇంకొకసారి రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ రాబోతున్నాడు అమెరికా. అప్పుడు మీకు ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి అది కూడా నెరవేరింది. రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్ ఆల్రెడీ వచ్చాడు అమెరికాకి. ఆ తర్వాత జరగబోయేది ఏంటంటే సంఘ సమాఖ్య, దానిలో ఎవరైతే జాగ్రత్త వాడిని ఓసపోతూ పోయాడు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే, ఆ రాబోయేటువంటి శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ గడి వర్తమానం మనం నమ్మవలసి ఉంది. కాబట్టి అదేవిధంగా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం, వాక్యాన్ని వర్తమానాన్ని చదువుదాం, విశ్వాసాన్ని పొందుకుందాం, ఎత్తబడి దేవుడితో సదాకాలం జీవిద్దాం. దేవుడి మాట దీవించుకుంటారు. దేవుడి సమృద్ధి ఆశ్రయించుకుంటాం. హల్లెలూయా. అందరూ వేస్తున్నారు.